ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా ఏంటో తెలుసు కదా? ఎస్, మీరు అనుకున్నదే సలార్. సలార్ని ఫస్ట్ డే 4 AM షోకి వెళ్ళి చూశాక నాకు అనిపించింది, ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ని ఇలా కదా చూడాలనుకున్నది. నాకు సలార్ మూవీ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ని అస్సలు మర్చిపోలేను. చాలా రోజుల తర్వాత రివ్యూస్ అండ్ టాక్ వినకుండా మూవీకి డైరెక్ట్గా వెళ్ళాను. సినిమా చూస్తున్నంతసేపు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. ఆల్మోస్ట్ 6 years తర్వాత ప్రభాస్ తన కట్అవుట్ తగ్గ సినిమా చేయడం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన రాధేశ, మాదిపురుష్ ఎంతో డిసప్పాయింట్ చేశాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సలార్ మీద ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్ తర్వాత వస్తున్న మూవీ. మరి ప్రశాంత్ నీల్ తన మీద ఉన్న ట్రస్ట్ని ఎంతవరకు నిలబెట్టుకున్నాడంటే, బాహుబలి ఇంటర్వ్యూలో బల్లాలదేవ వెనకాల అమరేంద్ర బాహుబలి విగ్రహం ఉంటుంది తెలుసు కదా, అలా అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి బల్లాలదేవ హైట్లో ఉంటే, నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ అనేవి అమరేంద్ర బాహుబలి విగ్రహం హైట్లో నిల్చోబెట్టాయి. సో సలార్లో ఉన్న బెస్ట్ థింగ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఐటి. ఇంకా మన ఛానల్లో చాలా అప్డేట్స్ అండ్ మూవీ ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. నెంబర్ 1 ప్రభాస్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ప్రభాస్ కి ఫిలింలో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండవు. సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఊర మాస్ ఎలివేషన్స్ ఉంటాయి. ఏం చేశాడు భయ్యా, ఎంత చెప్పినా తక్కువే. ఆ కట్అవుట్ కి పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు. ఎలివేషన్ పడాలంటే జస్ట్ అలా నిల్చుంటే చాలు. కానీ ఫిలింలో నిల్చోవడం కూడా అవసరం లేదు. తన నీడ ఉన్నా చాలు, సరిపోతుందని ప్రూవ్ చేశాడు. నీల్ పర్ఫెక్ట్ స్టోరీని రాసుకుని ప్రభాస్ని ఎలా చూపించాలో అలా చూపించాడు. ఒక్కో ఎలివేషన్ ఒక్కో డైమండ్. ఎన్ని చెప్పినా తక్కువే. సినిమాలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తే ఈ వీడియో టైం సరిపోదు. ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ అన్నట్టు ఉంది. తన పర్ఫార్మెన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, రవి బసూర్ ఇచ్చిన బీజిఎం కూడా పనిచేయలేదు. రవి బసూర్ ఇచ్చిన బీజిఎం కూడా చాలా బాగుంది, కానీ ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్తో ఆ బీజిఎంని డామినేట్ చేసేశాడు. ఏ ఫిల్మ్లో అయినా బీజిఎం హీరోని డామినేట్ చేస్తుంది. బీజిఎంనే ప్రభాస్ డామినేట్ చేసి పడేశాడు. అందువల్ల కొంతమంది సినిమాలో బీజిఎం సరిగా లేదు అంటున్నారు. బ్రో, అక్కడ ప్రభాస్ అనే మనిషి బీజిఎంనే డామినేట్ చేశాడు, అందువల్ల బీజిఎం బాగాలేదంటున్నారు. కానీ ఓవరాల్గా మంచి బీజిఎం ఇచ్చాడు రవి బసూర్. సలార్ అనేది ప్రభాస్ 1 man షో. చాలా పీక్ తీసుకెళ్ళాడు తన పర్ఫార్మెన్స్ తోటి. నెంబర్ 2 డైరెక్షన్. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే, నీళ్ళు బాగానే తీసాడు అనుకున్నా. పర్టికులర్లీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఇలాంటి సబ్జెక్ట్ని ప్రశాంత్ నీల్ కాకుండా ఇంకెవరు బాగా తీస్తారు అనుకున్నా. తనకున్న గ్రేట్ స్టోరీ టెల్లింగ్ స్కిల్ అనేది ప్రజెంట్ ఇండియాలో ఏ డైరెక్టర్కి లేదు నా దృష్టిలో. ఒక కథని గొప్పగా నెరేట్ చేయడం ఒక ఎత్తు, దాని అవుట్పుట్లో కూడా అంతే బ్రిలియంట్గా తీసుకురావడం ఇంకో ఎత్తు. ఈ నరేషన్ చేయడంతో పాటు ఫిలిం మేకింగ్ స్టైల్ కూడా అంతే బాగా నచ్చేసింది నాకు మాత్రమే కాదు, హోల్ ఇండియా తన డైరెక్షన్కి దాసం అయిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ప్రశాంత్ నీల్కి గుడి కట్టినా తప్పులేదు. అలాంటి ఫిలింని ఇచ్చాడు. సలార్ని తన విజనరీతో ఎక్కడికో తీసుకెళ్లాడు. నెంబర్ 3 పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్ స్టోరీ ఫ్రెండ్షిప్ మీద ఉంటుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఎనిమీస్గా అయ్యారనేది స్టోరీ. మరి ఇలాంటి స్టోరీలో ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలంటే డెఫినెట్గా ఒకవైపు ప్రభాస్ ఉన్న, ఇంకోవైపు కూడా ఆ రోల్ని పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఉండాలి. పృథ్వీరాజ్ గారి లాంటి గొప్ప యాక్టర్ వల్ల ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది బాగా ఎలివేట్ అయ్యింది. సినిమాకి సోల్ అయిన ఫ్రెండ్షిప్ పృథ్వీరాజ్ వల్ల అందరికీ కనెక్ట్ అయ్యింది. వాళ్ళ బాండింగ్ వల్లే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. నెంబర్ 4 రవి బసూర్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కొంతమంది రవి బసూర్ మ్యూజిక్ అనేది కొంచెం తగ్గింది అన్నారు. హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ప్రభాస్ అన్న తన కట్అవుట్తో ఆ బీజిఎంని డామినేట్ చేశాడు. అది కాకుండా మిగతా మ్యూజిక్ అంతా ఫెంటాస్టిక్గా ఇచ్చాడు. సినిమా స్టార్టింగ్ బీజిఎం కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, రిమైనింగ్ మ్యూజిక్ అంతా కూడా ఫిలింకి ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ ఇచ్చాడు. కేజీఎఫ్కి మ్యూజిక్ ఎలాంటి ప్లస్ అయిందో అలా సలార్కి కూడా తన మ్యూజిక్ ప్లస్ అయ్యింది. నెంబర్ 5 వరల్డ్ బిల్డింగ్ అండ్ సెటప్. సినిమా రిలీజ్ వరకు నేనైతే సలార్ అంటే ఏదో సినిమా బాగుంటుంది అనుకున్నా, కానీ కంప్లీట్ సలార్లో ఒక వరల్డ్ బిల్డింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి చాలా డీటెయిలింగ్ ఉంటుందని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సలార్ క్లైమాక్స్ దాకా తెలియదు పెద్ద వరల్డ్ ఉందని. క్లైమాక్స్ చూసాక మనకు ఆ వరల్డ్ ఏంటో ఐడియా వస్తుంది. అక్కడి వరకు ఉన్న సినిమా ఇంకో ఎత్తుకు వెళ్తుంది. ఆ తర్వాత నీళ్ళు ఇచ్చిన ట్విస్ట్ వల్ల చాలా డ్రామా ఉందని తెలుస్తుంది. నిజంగా సలార్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేసి ఎవరి సినిమా మీద వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఉంటారనుకున్నా, కానీ నిజంగా అంత డ్రామా ఉంది సలార్లో. సలార్ 2లో ఇంకా పెద్ద డ్రామా ఉంటుంది. బాహుబలి రికార్డ్స్ ఈ సలార్తో లేదా సలార్ 2తో అయినా ఎగిరిపోవడం పక్కా. సో ఇది ఈ వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సలార్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్ యూ.